ఒక అడవిలో సింహం రాజు ఇంకా చాలా జంతువు ఉంటుంది. ఒకరోజు రాజు సింహం అడవిలో ఉన్న జంతువులు చూడటానికి వెళ్ళాడు. ఆ అడవిలో జంతువులని చూసిన సింహం రాజుకి సందేహం వచ్చింది. వల్ల మంత్రుల మీద ఒక తెల్లవారుజామున ముగ్గురు మంత్రిలోని పిలిచే వాళ్ళకి 3 సంచులు ఇచ్చారు. అడవిలో ఉన్న మంచి పండ్లు తీసుకుని రావాలి అని చెప్పాడు. ముగ్గురు మంత్రులు 3 సంచులు తీసుకుని అడవిలోకి వెళ్లారు. మొదటి మంత్రి అటవీలోకి వెళ్లి చుట్టుపక్కల ఉన్న చెట్టులను చూసి మంచి పండ్ల సంచిలికి వేసుకున్నాడు. రెండవ మంత్రి అటవీలోకి వెళ్లి చుట్టుపక్కల ఉన్న చెట్టులను చూశాడు. రాజుకి సంచి చూసేత సమయం లేదు అనుకుని మంచి పండ్లు మరియు చెడు పండ్లు వాసుకున్నాడు. మూడవ మంత్రి కూడా అటవీలోకి వెళ్లి చుట్టుపక్కల ఉన్న చెట్టులను చూశాడు. రాజుకి సంచిలో ఉన్న పండ్లుని చూసేంత సమయం లేదు అని చెడు పండ్లు వేసుకునేడు. ముగ్గురు మంత్రులు రాజు దగ్గరికి వచ్చారు. వాళ్ళని చూసునిన రాజు ముగ్గురు మంత్రులుని చెరాసలాలో వెసేవాళ్లు తెచ్చిన సంచులను వాళ్ళకే ఇచ్చే ఒక నెల ఉంచాడు. మొదటి మంత్రి తెచ్చిన మంచి పండ్లు తిను ఉన్నాడు. రెండవ మంత్రి తెచ్చిన పండ్లు కొని మంచి మరియు చెడు పండ్లు తిను బాధపడుతూ ఉన్నాడు. మూడవ మంత్రి తెచ్చిన చెడు పండ్లు తినలేక మరణించారు. మనము ఎంచుకున్న పనులే మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి.